సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నది మంచిదంటారా కాదంటారా? మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఇన్స్టెంట్ రిజల్ట్స్ అయితే చూసామండి. సో ఇప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము, అంటే షుగర్ అన్‌కంట్రోల్, కొంతమందికి చాలా బరువు ఉన్న వాళ్ళకి, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ అయితే చూసాము. బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆ విండో పీరియడ్ లో చాలా మంది ఏమనుకుంటారంటే ఏదైనా తినేయొచ్చు అని. కాదు కదా, ఆ విండో పీరియడ్ లో కూడా హెల్తీగానే తినాలి. సో ఏదైనా తినేసి నేను ఒక 2 మీల్సే తింటానండి, లేదా ఈ విండో పీరియడ్ లో తింటాను, ఏదైనా తినేస్తే అది కూడా నీ హెల్త్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఇన్స్టెంట్ రిజల్ట్స్ చూసాం కానీ లాంగ్ టర్మ్ స్టడీస్ ఏమీ లేవండి ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అండ్ అండ్ వాళ్ళు ఇంకా కొన్ని స్టడీస్ అయితే ఏం చెప్తున్నాయి అంటే దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కంటే ఇల్ ఎఫెక్ట్స్, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా చూసారు. సో క్లినికల్ డైటీషియన్ గా నేను మాత్రం మేము సజెస్ట్ చెయ్యము ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, పోర్షన్ కంట్రోల్ కానీ, టైమింగ్ కంట్రోల్ కానీ అది చెప్తాను కానీ ఐ డోంట్ ప్రిస్క్రైబ్, నేను అది సజెస్ట్ చేయను ఎవరికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఒకవేళ చెయ్యాలి అనుకున్న కంటిన్యూస్ మానిటరింగ్ అంటామంటే రెగ్యులర్ గా చెకప్ కి రావడము, మా పర్యవేక్షణలో ఉండడం మంచిది. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాన్సెప్ట్ అన్నది వెయిట్ లాస్ కింద తీసేసి, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ హెల్త్ కనుకోండి. సో నేను కొన్ని వీడియోస్ చూసినలో అందులో ఏమంటారంటే, మీ ఈటింగ్ విండో అనేది ఫర్ ఎగ్జాంపుల్ 6 అవర్స్ 7 అవర్స్ పెట్టుకొని మిగతా టైంలో తినకుండా ఉంటే సో బాడీ లోపలికి ఏ క్యాలరీస్ వెళ్ళవు కాబట్టి బాడీ అనేది లోపల డెడ్ సెల్స్ ని చంపుతుంది, ఇలాగ ఇవన్నీ అంటారు. సో దీని ప్రకారం లాంగ్ టర్మ్ హెల్త్ బెనిఫిట్స్ కోసం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిది అని చెప్పి అంటారు. సో ఇది ఎంతవరకు నిజమండి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీరు చెప్పినది ఏంటంటే ఎస్, నేను ఇందాక చెప్పినట్టు ఎర్లీ డిన్నర్ తినేస్తే న్యాచురల్ గానే మనకి ఒక 12 అవర్స్ ఫాస్టింగ్ పీరియడ్ ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం సాధారణంగా 8ంటికి కనుక తినేస్తే 8ంటికి తినేస్తే మళ్ళీ నెక్స్ట్ డే 8ంటికే కదండి తినేది, 8, 9ంటికి. సో న్యాచురల్ గానే ఎర్లీ డిన్నర్ తినేస్తే మనకు ఆ 12 అవర్స్ ఫాస్టింగ్ అనేది ఉంది, అది సరిపోతుంది బాడీకి. ఏదైతే మనకి జిఐ ట్రాక్ కి రెస్ట్ ఇచ్చి ఫంక్షనింగ్ కి, మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడానికి అది సాధారణంగా సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. దట్స్ అ ట్రెడిషనల్ వే ఆఫ్ ఈటింగ్. మనకి మొదటి నుంచి మనకు అలవాటు ఏంటి అంటే తొందరగా తినేయండి అని. కొన్ని కమ్యూనిటీస్ ఈవెన్ ఉన్నాయి మనకి, జైన్, వాళ్ళు 6:30 తర్వాత తినరు, 6:30 అంటే సన్సెట్ తర్వాత తినరు. సో ఎర్లీగా డిన్నర్ తినేసి ఆ నైట్ ఏదైతే ఏ టైంలో అయితే నేను చెప్పాను కదా ఇందాక, ఎట్ గెయిన్స్ ద నేచర్, చీకటి పడ్డప్పుడు తినకండి, కొంచెం లేట్ అయ్యాక అది నేచర్ పరంగా ఏమవుతుందంటే దట్ విల్ యాక్ట్ యాజ్, అంటే మీరు ఇందాక చెప్పినట్టు మన రీజనరేషన్ ఆఫ్ సెల్స్ కి కానీ, రెస్ట్ టు ద జిఐ ట్రాక్ ఇవ్వడం కానీ, మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి కానీ హెల్ప్ చేస్తుంది. సో నేను దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనకుండా ఎర్లీ డిన్నర్ అని చెప్తాను. అండ్ ఎర్లీ డిన్నర్ చేసేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అది న్యాచురల్ గానే మనకి 12 అవర్స్ ఫాస్టింగ్ పీరియడ్ ఉంటుంది, అది సరిపోతుంది బాడీకి. నేను నా లాస్ట్ మీల్ అన్నది డిపెండ్స్, అది నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటే 7:30 8కి అవుతుంది. సో లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, ఆఫీస్ నుంచి వచ్చి తినాలంటే మ్యాక్స్ లాస్ట్ మీల్ అన్నది 8 to 9 ఈ మధ్యలో ఉంటది. నేను నిన్నైతే 8:30కి తిన్నాను రాత్రి. నిన్న రాత్రి 8:30 నుంచి ఇప్పుడు మధ్యాహ్నం 12:30 వరకు ఏం తిన్నాను. నా ఫస్ట్ మీల్ అనేది 12:30కి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎంతవరకు మంచిది అంటారు, ఎంతవరకు మంచిది కాదా? ఎందుకు 12:30 వరకు ఏం తినరు? నాకు బేసిక్ గా చిన్న మీల్స్ తినడం అలవాటు లేదు నాకు. సో తింటే నేను ఎక్కువ తింటాను, లేదంటే తిన్నాను. ఈ మధ్యలో తినడం నాకు అలవాటు లేదు, నాకు తిన్నట్టు ఉండదు. సో దీని ప్రకారం నేను డిఫరెంట్ కాన్సెప్ట్స్ ట్రై చేశాను. సో 3 మీల్స్ తినేవాడిని. సో దోశ గానీ, ఇడ్లీ గానీ ఒక 2-3 పెట్టుకొని అదే తిని, దాని తర్వాత ఇలా చిన్న మీల్స్ 3 ట్రై చేసేవాడిని. ఒక 1 year ట్రై చేశాను ఇది. దాని తర్వాత అది బాగుంది కానీ నాకు ఎందుకో సెట్ అవ్వడం అనిపించలేదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చూసి యూఎస్ యూట్యూబర్స్ అందరూ రీసెర్చ్ చేసి ఇది బెస్ట్ అది బెస్ట్ అంటుంటే, సో ఇంక నేను సరే స్టార్ట్ చేద్దాం, ట్రై చేద్దాం అని చెప్పి ఇది స్టార్ట్ చేశాను. దీనివల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే, నేను మీకు చెప్పినట్టు నాకు చిన్నగా తినడం అలవాటు లేదు నాకు. సో నేను తినే 2 మీల్స్ తింటాను. నేను 12:30కి ఒకటి తింటాను, ఈవినింగ్ స్నాక్స్ అంటే ఇంకా వే ప్రోటీన్ తో పాటు ఏదో ఫ్రూట్స్ తీసుకుంటాను. నా డిన్నర్ అనేది 7:30 నుంచి 9:30, ఇంకా 9 అనుకోండి. సో డిన్నర్ ఈ 2 మీల్స్ తింటాను నేను రోజుకి. సో దీని వల్ల తినగలుగుతున్నాను, ఎంత తినాలనుకుంటే అంత తినగలుగుతున్నాను అదే క్యాలరీ ఇంటేక్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2200-2300 క్యాలరీస్ తింటాను. సో అదే క్యాలరీలో 2 మీల్స్ తీసుకుంటున్నాను, ఒక చిన్న స్నాక్ తో పాటు. సో ఇలా బాగుంది అనిపించింది నాకు. ఇంకొకటి, నేను పొద్దునే లెగిసి నాకు వండుకోవడం అనేది చాలా కష్టమయ్యేది నాకు, బ్యాచులర్ కాబట్టి. సో వండుకొని ఇడ్లీ పెట్టి వెళ్ళడం, లేదంటే దోశలు వేసుకుని తినేసి ఆఫీస్కి వెళ్ళడం, ఇదంతా చాలా ఇబ్బంది అయ్యేది. సో నాకు ఈ హ్యాజిల్ అంతా పోయి 2 మీల్స్ తింటున్నాను, 2 సార్లు వండుకోవాలి, నేను నీట్ గా తింటున్నాను, తినిన 2 మీల్స్ ఓకే నేను బాగా నచ్చినట్టు తింటున్నాను అనిపించింది నాకు. సో ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు? అంటే పొద్దున్న మీరు ఎన్నింటికి లేస్తారండి? నేను లేసేది 8:30 9 లేస్తాను నేను.
ఓకే. రీసెర్చ్ పరంగా, సైన్స్ పరంగా అంటే లేచిన 2 అవర్స్ లోపల యూ షుడ్ హ్యావ్ సంథింగ్ టు రీజనరేట్. అంటే 2 గంటల లోపల బ్రేక్‌ఫాస్ట్ అనేది తింటే చాలా మంచిది అని. ఇప్పుడు మీరు 8:30, 9కి లేచారనుకోండి. సో మీరిప్పుడు ఏదైనా 11 లోపల 9కి లేచినా 11 లోపల ఏదైనా తింటే చాలా మంచిది అని రీసెర్చ్ చెప్తోంది. సో మీరు ఇప్పుడు వండడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు అలవాటు చేసుకున్నారు. మనం శరీరానికి ఎలా అలవాటు చేస్తామో అది మౌల్డ్ అయిపోతుందండి. పాపం అది చెప్పిన మాట వినేస్తుంది. సో నువ్వు ఒకసారి తింటే అది శరీరానికి అలవాటు అయిపోతుంది. అది ఒకటి ఆ టైంకి ఆకలేస్తుంది. ఆ టైంకి ఆకలేస్తుంది, అలవాటైపోతుంది. సో అలా తినడం వల్ల మీకు ఉపయోగము. మీరు మీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీకున్నాయి. అంటే వంట చేసుకోవాలి, ఎవరైనా హెల్పింగ్ హ్యాండ్ లేదు, నేనే చేసుకోవాలి కాబట్టి ఎన్ని సార్లు చేసుకోవడం ఎందుకు అలా. సో నే నన్నడిగితే మీరు సమ్ బాయిల్డ్ ఎగ్ కానీ, ఒక మిల్క్, సమ్ ఫ్రూట్స్ అవి తినేయొచ్చు కదా బ్రేక్‌ఫాస్ట్‌కి. సో మీరు వండాల్సిన అవసరం లేదు. ఒక మీల్ ఫ్రెష్ న్యాచురల్ రా ఫుడ్ కూడా ఉంటుంది కదా! అంటే కుకింగ్ ఎక్కువ అవసరం లేని ఫుడ్ అది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఫ్రైడ్, స్పైసెస్ అవే వండినవే తింటాం కాబట్టి, ఒక మీల్ జస్ట్ పాలు తాగండి, పండు తినండి లేదా బాయిల్డ్ ఎగ్స్ తినండి. అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో అలా కొన్ని మార్పులు చేసుకుంటే మీకు లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం యాక్టివ్ ఉంటామండి. యంగ్ ఏజ్ లో తెలీదు. సో మాదేంటంటే మాకు ఇప్పటిదే కాదు లాంగ్ టర్మ్ హెల్త్ కూడా మాకు మీది ఇంపార్టెంట్. సో అందుకని మేము ఇప్పుడు బానే ఉంది కదా అని చెప్పకూడదు. లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ అవ్వకూడదు కాబట్టి ఈ చిన్న మార్పులు చేసుకుంటే సరే. దీనికి ముందు ఇంకోటి ట్రై చేసేవాడిని నేను. ఎర్లీ మార్నింగ్ లేవడం నాకు అలవాట్లేదు. మా డాడీ కూడా ఇండియాలో ఉన్నప్పుడు శుభ్రం తిట్టేవారు పొద్దున్నే లెగట్లేదని. సో ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది నాకు అలవాట్లేదు అసలు నాకు. సో ఒక 7-8 మంత్స్ ట్రై చేశాను. మార్నింగ్ 6 లెగిసేవాడిని. 6కి లెగిసినప్పుడు 8:30, 8కి బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని. కాకపోతే డిన్నర్ స్కిప్ చేసేవాడిని. సో నేను గమనించింది ఏంటంటే ఎర్లీగా లేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ తినకపోతే ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు 6కి లెగిసి 12 వరకు ఉండడం అనేది కష్టం. నా డిన్నర్ అనేది చాలా లైట్ గా తినేవాడిని. ఇప్పుడు తినేటట్టు కాదు. అప్పుడు బేగా పడుకునేవాడిని. అంటే ఫాస్ట్ గా పడుకునేవాడిని. 9కి అలా పడుకుని పోయేవాడిని. అలా ఫాస్ట్ గా పడుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీల్ అనిపించేది. సో ఇప్పుడు నేను పడుకునేటప్పటికి నైట్ 12:30 అయిపోద్ది, 1 అయిపోతుంది. ఆ టైం వరకు అయిపోతుంది. సో నేను లెగడం అనేది 8:30, 9కి లెగుస్తాను. సో ఈ టైంలోని లేట్ గా లెగిసినప్పుడు ఓకే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినా కొంచెం నాకు పర్లేదు. సో నా ఫస్ట్ మీల్ అనేది 12:30కి బానే ఉంది అనిపించింది. ఒకటి అడుగుతానండి. చెప్పండి. మన బాడీ ఎక్స్పెరిమెంట్ అండి ఎందుకు చేస్తున్నారండి? స్పెసిమెన్ కాదు కదా, రకరకాల ప్రయోగాలు ఎందుకు చేస్తారు? కొన్ని రోజులు ఇలా, కొన్ని రోజులు అలా, కొన్ని రోజులు దానికి అర్థం అవ్వాలి కదా మీరు ఏం చేస్తున్నారు, ఏం ట్రై చేస్తున్నారు అని. సో ఏంటంటే మల్టిపుల్ థింగ్స్ ట్రై చేయకూడదని ఐ బిలీవ్ అండి. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది, కొత్తవి ఎందుకు ట్రై చేయకూడదు అని ఉంటుంది. కానీ నన్ను అడిగితే ఎక్స్పెరిమెంట్ కాదండి, మన బాడీ స్పెసిమెన్ కాదు. అన్ని రకాలు కొన్ని రోజులు ఇలా, కొన్ని రోజులు అలా చేయకుండా ఒక రొటీన్ మాక్సిమం. అంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతిరోజు అదే టైంకి కుదరదండి. మన వర్క్ ఛాలెంజెస్ ఉంటాయి, లేవడం వల్ల ఇబ్బందులు ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, లేదా కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. ఒక గంట అటు ఇటు ఎవరికైనా అవుతుందండి. 120% ఎవరికి 100% అవ్వదు. బట్ సాధారణంగా ఆ సమయంలో అలవాటు చేస్తే బాడీ అలవాటు చేసేసుకుంటుంది. మన దగ్గర ఫాస్టింగ్ చేస్తారు కదండి, ఉపవాసం చేస్తారు కదా మన దగ్గర. సో ఉపవాసం చేసిన తర్వాత ఫాస్టింగ్ ని ఉపవాసం బ్రేక్ చేయడం అన్నది స్వీట్ తో బ్రేక్ చేస్తారు. నేను బాగా గమనించినది. ఏదో ఒక స్వీట్ తినిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 అవర్స్ చేసిన తర్వాత ఏదో దేవుడికి చేస్తారు, చేసిన తర్వాత ఫస్ట్ స్వీట్ అంటారు. ఇది కరెక్ట్ కాదనుకుంటా. రిలీజియస్ గా వాళ్ళు పెట్టిన ఏంటంటే నీ గ్లూకోజ్ రిజర్వ్స్ అన్ని వెళ్ళిపోతాయి కదండి. సో అందుకని ఫస్ట్ కొంచెం వాళ్ళకి ఆ గ్లూకోజ్ రిజర్వ్స్ వెళ్ళిపోతాయి కాబట్టి అలా ట్రెడిషనల్ గా అలా రిలీజియస్ అటాచ్ చేశారు తప్ప, అప్పుడు కొంచెం స్వీట్ తింటే వెంటనే నీకు ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. సో అలా రిలేట్ చేశారు. సో దానికి తప్పు అని కాదు. లాంగ్ టర్మ్ ఏమి తిననప్పుడు నీ రిజర్వ్స్ తగ్గుతాయి కాబట్టి ఇన్స్టెంట్ ఎనర్జీ, నీకు ఆ నీరసం రాకుండా ఉండడానికి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం అలా ప్రసాదం నైవేద్యము అలా పెట్టి తీసుకోండి అని ట్రెడిషనల్ గా అది అలవాటు చేశారు. చాలా మంది డిఫరెంట్ కమ్యూనిటీస్ డిఫరెంట్. కొంతమంది ఫ్రూట్స్ తింటారు, ఎనీ ఫాస్టింగ్ తర్వాత డేట్స్ తింటారు, స్వీట్ తింటారు మీరు చెప్పినట్టు. అది ఎందుకు పెట్టారంటే లాంగ్ టర్మ్ రిజర్వ్స్, గ్లూకోజ్ రిజర్వ్స్ తగ్గడం వల్ల మీకు ఆ నీరసం అనేది తగ్గి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం. సింపుల్ షుగర్స్ కదండి స్వీట్ అనేది. సో అది డైజెస్ట్ అయ్యి అబ్జార్ప్షన్ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. సో అందుకని ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. అందుకోసం మాత్రమే చెప్పారు. క్రిస్ హెమ్స్వర్త్ ది లిమిట్లెస్ విత్ క్రిస్ హెమ్స్వర్త్ అని ఒక సిరీస్ ఉంటది, మీకు తెలుసో లేదో కానీ కంటిన్యూస్ గా 3 days అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. అంటే ఫస్ట్ డే వాటర్ కూడా తాగకుండా ఫాస్టింగ్ లోకి వెళ్తాడు. సెకండ్ డే నుంచి అనుకుంటా వాటర్ తాగుతూ ఫాస్టింగ్ వెళ్తాడు. సో కంటిన్యూస్ 3 days ఫాస్టింగ్ వెళ్తాడు. వెళ్తే ఈ సిరీస్ లో ఏం చెప్తారంటే, ఎంతసేపు ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు మన బాడీ లోపలికి
ఏ ఫుడ్ వెళ్ళకపోవడం వల్ల మీరు అన్న ఆర్గాన్స్ అన్నవి డెడ్ సెల్స్ అన్ని చంపేసి మొత్తం అన్ని ఒక రీసైకిల్ లేదంటే రీజనరేట్ అవునట్టు అవుతుంది. హెల్త్ పరంగా చాలా మంచిది అని చెప్పి ఈ సిరీస్ లో చూపిస్తారు. దీని మీద మీ టేక్ ఏంటి? అంటే 3 రోజులు ఫాస్టింగ్ అంటే నాకు ఆ సిరీస్ గురించి తెలియదు ఫ్రాంక్లీ స్పీకింగ్. కానీ నేను సైన్స్ పరంగా నేను తెలుసుకునేది ఏంటంటే లాంగ్ టర్మ్ ఫాస్టింగ్ అవసరం లేదండి. అంటే 3 రోజులు 4 రోజులు అలా అవసరం లేదు. అంటే సింపుల్ లాజిక్ అండి. ఎందుకు కష్టపడుతున్నాము? ఎనీవన్ మీరు నేను ఎందుకు కష్టపడుతున్నామండి? అది అవసరం లేదు. ఎందుకు తినకూడదు? సరే కష్టపడుతున్నామండి, తినాలి. ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు హెల్దీగా ఉండాలి, హెల్దీగా తిను, సరిగ్గా ఎక్సర్సైజ్ చెయ్యి, సో బ్యాలెన్స్ గా చేయి. తినకుండా ఉండమని చేయాల్సిన అవసరమే లేదండి. తినకుండా ఉండాల్సిన అవసరం లేదు కదా, హెల్దీగా తింటే సరిపోతుంది. నా సైన్స్ ఎక్స్పీరియన్స్ దట్ అది మాత్రం లాంగ్ టర్మ్ అవసరం లేదని చెప్తున్నాను. ఈ వీడియో అనేది నేను ఈ డైటీషియన్తో చేసిన పోడ్కాస్ట్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఫుల్ ఎపిసోడ్లో అసలు బ్రేక్ఫాస్ట్ ఎందుకు స్కిప్ చేయకూడదు, బ్రేక్ఫాస్ట్కి ఏది తింటే మంచిది, పొద్దున్నే టీ కానీ కాఫీ కానీ తాగడం మంచిదేనా, మన ఆరోగ్యం బాగుండాలంటే మనం రోజు ఏం తినాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్లో ఏం ఉండాలి, ఇలాంటి చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో లింక్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.